ఫస్ట్ అయితే మన జనరల్ లాంగ్వేజ్లో అకౌంట్ అంటే ఏమి, అకౌంటెన్సీ అంటే ఏమి, అకౌంట్కి అకౌంటెన్సీకి ఉన్న రిలేషన్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అకౌంట్ అంటే ఒక మనిషికి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ చూపించే ఒక రికార్డ్. అంటే అతడు ఎంత సంపాదిస్తున్నాడు, దాంట్లో నుంచి ఎంత ఖర్చు చేస్తున్నాడు, అదంతా ఒక సిస్టమాటిక్ ఫార్మాట్లో ఒక బుక్లో చూపించడాన్ని అకౌంట్ అని అంటాం. ఇక్కడ ఈ అకౌంట్ పర్సన్కి సంబంధించి అయినా కావచ్చు, లేదంటే బిజినెస్కి సంబంధించి అయినా ఉండొచ్చు. కొన్ని అకౌంట్స్ ఆస్తులకు సంబంధించి, అప్పులకు సంబంధించి, ఆదాయానికి సంబంధించి, ఖర్చులకు సంబంధించి కూడా ఉంటాయి. వీటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ అయితే బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది అకౌంట్ అంటే మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని చూపించే ఒక రికార్డ్. ఇప్పుడు అకౌంట్ డెఫినేషన్ చూద్దాం. అకౌంట్ యొక్క డెఫినేషన్ ఇలా ఉంది చూడండి. An account is a summarized record of all transactions relating to a particular person, asset, expense or income. Example, cash account, bank account, rent account, etc. అంటే ఇంతకుముందు నేను చెప్పిన విషయాన్నే ఇక్కడ ఇంగ్లీష్లో చెప్తున్నారు. అదే అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఒక పర్సన్వి రికార్డ్లో చూపించడం అకౌంట్ అని ఇక్కడ కూడా చెప్తున్నారు. ఇప్పుడు అకౌంటెన్సీ అంటే ఏమి అని తెలుసు.